తెలంగాణలో గ్రంథాలయాలు ఉద్యమాలు. తెలంగాణలో గ్రంథాలయోద్యమమే తొలి ఉద్యమమని సురవరం ప్రతాప్ రెడ్డి పేర్కొన్నాడు. తెలంగాణ ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం తీసుకొచ్చే క్రమంలో గ్రంథాలయోద్యమం కీలక పాత్ర వహించింది. ప్రజలను చైతన్యవంతులను చేసి నిజాం నిరంకుశ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. నిజాం ప్రభుత్వ పరిభాషలో చెప్పాలంటే గ్రంథాలయమంటే విప్లవ సంస్థలు. 1879లో యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అఘోరనాథ చట్టోపాధ్యాయ ఒక గ్రంథాలయాన్ని స్థాపించి వివిధ భాషల పుస్తకాలు, పత్రికలు తెప్పించేవాడు. అఘోరనాథ చట్టోపాధ్యాయ ముల్లా అబ్దుల్ కయ్యూం సహాయంతో బ్రదర్హుడ్ సొసైటీని స్థాపించాడు. గ్రంథాలయోద్యమాన్ని తెలంగాణలో 20వ శతాబ్దం ఆరంభంలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ప్రారంభించాడు. ఇతనిని గ్రంథాలయోద్యమానికి పితామహుడిగా పేర్కొంటారు. కొమర్రాజు లక్ష్మణరావు తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు వేశాడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు స్థాపించిన గ్రంథాలయాలు: శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం 1901 కోటిలో స్థాపించారు. తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో భాగంగా స్థాపింపబడిన తొలి గ్రంథాలయం. ఈ గ్రంథాలయం రావిచెట్టు రంగారావు గారి స్వగృహంలో స్థాపించబడింది. ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905 సికింద్రాబాద్. బాలభారతి నిలయ ఆంధ్ర భాషా వర్తక సంఘం 1905 శంషాబాద్. విజ్ఞాన చంద్రికా మండలి 1906 చాదర్ఘాట్ హైదరాబాద్. స్థాపకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు. గ్రంథాలయోద్యమంలో భాగంగా స్థాపింపబడిన ఇతర గ్రంథాలయాలు: ఆంధ్ర భాషా నిలయం 1910 ఖమ్మం, ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం 1913 మడికొండ వరంగల్, శబ్దాను శాసనాంధ్ర భాషా నిలయం 1908 వరంగల్. స్థాపకులు ముదిగొండ శంకరాచార్యులు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం 1918 హైదరాబాద్. రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి గారి చొరవతో 1918లో రెడ్డి హాస్టల్లో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం ఏర్పడింది. ఈ గ్రంథాలయంలో నిజాం ప్రభుత్వం నిషేధించిన వీర సావర్కర్ రచించిన గ్రంథం వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉండటం వల్ల సురవరం ప్రతాప్ రెడ్డి కార్యదర్శి పదవిని కోల్పోయాడు. గ్రంథాలయ నిర్వహణకు, గ్రంథాలయోద్యమకారుల కోసం సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం 1918 నల్గొండ. స్థాపకులు షబ్నవీసు వెంకటరామ నరసింహారావు. ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం 1918 సూర్యాపేట. స్థాపకులు పువ్వాడ వెంకటప్పయ్య. విజ్ఞాన ప్రచారిణి ముద్రాలయ 1919 ఇనుగుర్తి. స్థాపకులు బద్దిరాజు సోదరులు. విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయం మంథని 1923. స్థాపకులు అవధాని కృష్ణయ్య. ఈ గ్రంథాలయానికి మరొక పేరు ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయం. వేమన ఆంధ్ర భాషా నిలయం 1923 హైదరాబాద్. స్థాపకులు కొండా వెంకట రంగారెడ్డి. ప్రతాపరుద్ర భాషా నిలయం 1924 మడికొండ. ఈ భాషా నిలయం పెద్ది శివరాజయ్య నివాసంలో స్థాపించబడింది. దీని స్థాపనలో సహాయం చేసిన వారు పల్లా దుర్గయ్య, మోత్కూర్ మధుసూదనరావు, పింగళి వెంకటేశ్వరరావు. ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం 1925 హైదరాబాద్. ఆది హిందూ లైబ్రరీ 1926 బిఎస్ వెంకట్రావు. దక్కన్ వైశ్య సంఘ గ్రంథాలయం 1926లో స్థాపించారు. జోగుపేట గ్రంథాలయం 1930 మెదక్, జోగుపేటలో స్థాపించారు. శ్రీ వేణుగోపాల గ్రంథాలయం 1934 వేంసూరు. ఈ గ్రంథాలయ అధ్యక్షులు వి శ్రీనివాసరావు. కార్యదర్శి బెల్లంకొండ చంద్రమౌళీశ్వర శాస్త్రి. విజ్ఞాన నికేతన గ్రంథాలయం 1936 ఖమ్మమెట్టు. ఈ గ్రంథాలయం ఆకుల పూర్ణానంద గుప్తా అధ్యక్షులుగా, సుగ్గుల అక్షయలింగం గుప్తా ఉపాధ్యక్షులుగా, కోదాటి నారాయణరావు కార్యదర్శిగా ఏర్పడింది. విద్యాభివర్ధిని గ్రంథాలయం 1939 తోటపల్లి, బోయినపల్లి వెంకటరామారావు, కరీంనగర్ జిల్లా. తోటపల్లిలో 1939లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇతను ఈ గ్రంథాలయానికి అనుబంధంగా ఒక సంచార గ్రంథాలయం, పాఠ్య లిఖిత పుస్తక భాండాగారంను, వయోజన పాఠశాలను, హరిజన పాఠశాలను స్థాపించాడు. శ్రీ హనుమదాంధ్ర గ్రంథాలయం 1943 ములకపల్లి. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ వారిచే స్థాపించబడింది. వివేక వికాసిని గ్రంథాలయం 1943 పిల్లలమర్రి. స్థాపకులు ఉమ్మెత్తుల రామానుజరావు. దేశోద్ధరక గ్రంథమాల. స్థాపకులు వట్టికోట ఆళ్వారు స్వామి. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం. నిజామాబాద్ జిల్లాలో తాలూకా అధికారిగా పనిచేస్తున్న టీకే బాలయ్య ఆర్మూర్ తాలూకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండిపై పుస్తకాలు తీసుకువెళ్లి పంపిణీ చేసేవారు.
తెలంగాణలో దీనిని తొలి సంచార గ్రంథాలయంగా పరిగణిస్తున్నారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడైన వట్టికోట ఆళ్వారుస్వామి పుస్తకాలను నెత్తిమీద పెట్టుకుని గ్రామ గ్రామాన తిరిగి పంపిణీ చేశారు. అర్జున భాండాగార్. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ధర్మభిక్షం, కన్నయ్య మరికొంతమంది మిత్రుల సహకారంతో రహస్యంగా ఈ పుస్తక భాండాగార్ను ఏర్పాటు చేశారు. ఇది పట్టణంలో పుస్తక సంస్థగానే కాకుండా ప్రముఖ రాజకీయ సాహిత్య చర్యలకు కేంద్రమైంది. ఉత్తమ వామపక్ష సాహితీ వేదికగా విలసిల్లింది.